అన్నపూర్ణ, ఏంటి ఆలోచిస్తున్నా? నీ కారణంగానే పోయిందనుకున్న అన్నపూర్ణ క్యాటరింగ్ ప్రతిష్ట తిరిగి నిలబడింది. ఇప్పుడు ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోయింది. దేవుడి దయ వల్ల మినిస్టర్ గారి మనుషులకు కూడా ఏ ప్రాణాపాయం లేకుండా బయటపడ్డారు. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు అత్తయ్య? నేను ఆలోచిస్తోంది సాల్వ్ అయిపోయిన ప్రాబ్లమ్స్ గురించి కాదు బాలు. అసలు ఆ చైర్మన్కి మన ఇంట్లో జరుగుతున్న విషయాలన్నీ ఎలా తెలుస్తున్నాయి అని. ఎవరో ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ అతనికి అందిస్తున్నారు అనిపిస్తోంది. ఆ చైర్మన్ కి మన ఫ్యామిలీకి గొడవలున్నాయని అందరికీ తెలుసు. అలాంటప్పుడు తనకి హెల్ప్ చేసే వాళ్ళు మన ఇంట్లో ఎవరుంటారు అత్తయ్య? విష్ణు, మన ఇంట్లో విషయాలన్నీ ఆ చైర్మన్ కి చెప్తోంది నువ్వే కదా? ఏం మాట్లాడుతున్నావమ్మా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. మన ఇంటి విషయాల గురించి ఆయనకి చెప్పాల్సిన అవసరం నాకేంటమ్మా? నీతో హోటల్ పెట్టించడం కోసం మీ నాన్న 2 ఇళ్ళు తాకట్టు పెట్టాడన్న విషయం ఈ 4 గోడల మధ్యన మన వరకే తెలుసు. అలాంటిది ఆ చైర్మన్కి ఎలా తెలిసింది? మినిస్టర్ గారి మనుషులు మన ఇంటికి లంచ్కి వస్తున్నారు అని ఎలా ఆ చైర్మన్కి తెలిసింది? అంటే ఏంటి మీ ఉద్దేశం? ఇక్కడ జరిగేవన్నీ నీ అమాయకత్వం వల్ల అక్కడికి చేరుతున్నాయి అని. హోటల్ ఓపెనింగ్ రోజు అత్తయ్య కంటే ఈ కుటుంబం కంటే ఆ చైర్మనే ఎక్కువ అన్నట్టు నువ్వు ప్రవర్తించావు కదా. పైగా ఆ చైర్మన్ కూతురు నా ఫ్రెండ్ అంటూ ఆ అమ్మాయి కోసం నువ్వు ఆ ఇంటి చుట్టూ తిరుగుతుంటావు కదా. అందుకు